అంటే నిజమైన దేవుడు అంటే ఇక్కడ వీళ్ళకి నిజంగా దేవుడు కనిపించలేదా ఇప్పటి వరకు నమ్ముకున్న వీళ్ళ మతంలో, వీళ్ళ మత సిద్ధాంతాలు లేకపోతే ఏవైతే పాటిస్తున్నారో అదంతా వదులుకొని వెళ్ళటం కదా, అదేం చిన్న విషయం కాదు అసలు. అది ఇప్పుడు మారుమూల గ్రామాలలో, పల్లెటూర్లలో కూలీనాలి పనిచేసుకునే వాళ్ళలో ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఇలాంటి మాటలకు ప్రలోభాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎట్లాగంటే ఇప్పుడు నేను ఒకటి రివర్స్‌లో చేశాను. రివర్స్‌లో ఏంటంటే నేను ఇది చిత్తూరు జిల్లాలో నాయుడుపేట గ్రామంలో ఒక పల్లెటూరులో మేము వెళ్ళాము. అది భువనగిరి పాలెం ఆ గ్రామం. ఓకే. మొత్తం 13 కుటుంబాలు చర్చికెళ్తున్నాయి. ఆ 13 కుటుంబాలు మొత్తం కలిపి కూర్చోబెట్టారు. నేను ఏం చేశానంటే బైబిల్‌లో 13 కుటుంబాలు మొత్తం ఆ వీడియో ఉంది. వాళ్ళందరికీ నేను ఏం చేశానంటే బైబిల్ ఏంటి, యేసు ఏందని చెప్తే వాళ్ళు అది చెప్తే కూడా అది కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్‌లో ఉన్నారు. మేము రాముడి ఫోటో, ఆంజనేయుడు పటము ఇవి ఇచ్చి మేము ఇంటింటికెళ్ళి ఇచ్చి, ఈ రాముడు అయోధ్యలో రామాలయం వెలిసింది కదా, ఆ రాముడు ఇప్పుడు మీ ఇంటికొచ్చారు. మీ ఇంటికొచ్చిన రాముడిని మీరు వద్దంటారా? ఈ రాముడిని మీరు వదిలిపెట్టకండి, మీరు పూజించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది అని చెప్పి నేను చెప్పాను. చెప్తే 13 కుటుంబాలు 12 కుటుంబాలు యాక్సెప్ట్ చేసింది. ఒక కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. 1-2 వారాల తర్వాత ఆ కుటుంబం కూడా మొత్తం 13 కుటుంబాలు కూడా ఒకటేసారి ఈ నేను ఇచ్చిన పటాలు తీసుకున్నారు. వీళ్ళు మొత్తం ఒక చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళు ఎలా ఖాళీ చేసేసాను? నేను వీళ్ళకి విగ్రహారాధన వాళ్ళు చెప్తారండి, ఇవన్నీ మీరు నమ్మొద్దని చెప్తే వాళ్ళు అవి కూడా విని అర్థం చేసుకునే సిచ్యువేషన్‌లో అక్కడ జనాలు లేరు. వాళ్ళని ఏ విధంగా పాస్టర్ మభ్యపెట్టి వాళ్ళు అటువైపు మార్చాడో, అదే విధంగా నేను ఇట మభ్యపెట్టి చేస్తే అందరూ మారిపోయారు. అంటే మీరేం చెప్పారు అసలు వాళ్ళకి? నేనేం చెప్పానంటే నేను రాముడి పటం తీసుకుని వాళ్ళకి ఇచ్చి, అమ్మ ఈ రాముడు మీ ఇంటికి వచ్చారు. అయోధ్యలో వెలిసినటువంటి రాముడు. మీ ఇంటికి వచ్చిన రాముడిని మీరు అసలు వద్దనకూడదు. ఇక నుంచి రాముడిని వదిలిపెట్టి మీరు వేరే దేవుడిని ఏదో పూజించారంట. ఆయన యేసు ఈ దేశానికి సంబంధం లేదు. ఆ యేసు మతం మన భారతదేశానికి సంబంధం లేదు. ఈ రాముడిని మీ ఇంట్లో పెట్టుకొని 45 రోజులు మీరు దీపం వెలిగించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది చూడండి అని చెప్పాను. అలా ఆంజనేయ స్వామి పటము, లక్ష్మీనరసింహ స్వామి పటం ఇచ్చాను. తర్వాత వాళ్ళకి జై శ్రీరామ్ జెండాలు కూడా వాళ్ళ ఇంటి బయట కట్టించాను. ఆ గ్రామంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చోబెట్టి పాస్టర్లు వచ్చి ఇక్కడ మతం మార్చారు కదా, ఇక నుంచి ఇక్కడికి రానివ్వకుండా చూడండి అని చెప్పి కొంతమంది చెప్పాను. వాడు మళ్ళీ రానివ్వకుండా చూశారు. వాళ్ళందరూ ఒకే చర్చికి వెళ్ళే వాళ్ళు. చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే రానివ్వకుండా చూడటం ఏంటి ప్రవీణ్ గారు? నేను అదే అడుగుతున్నాను. అది వాళ్ళ హక్కు కదా, వాళ్ళు వెళ్తారు కదా. వాళ్ళు హిందువులుగా ఉంటే సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఆ ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి పండగలు ఒకరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంట్లో ఉన్న అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కానీ పాస్టర్ వచ్చి ఇవి చెడగొడుతున్నాడు. దీనికోసం మేము ఇలాంటి అధర్మ యుద్ధం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే మేము చేస్తాం. ఇది తప్పంటే తప్పే. నేను ఒక మాట చెప్పాలంటే రాజ్యాంగపరంగా ఇది తప్పే మేడం. నేను నిజంగా ఆ ఊర్లోకి పాస్టర్ని రానివ్వకండి. పాస్టర్ వచ్చి వాడు మతం మార్చి మళ్ళీ రకరకాల మాటలు చెప్పి మార్చే అవకాశాలు ఉంటాయి, రానివ్వకండి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో కొంతమందితో మాట్లాడాను. వాడు వచ్చాడంటే మా వాళ్ళు వెళ్ళి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ ఏం పని అని చెప్పేసి తిరిగి అడుగుతారు. ఇది నిజంగా చెప్పాలంటే రివర్స్లో నేను వెళ్ళాను. అధర్మం చేసిన ఆ 13 కుటుంబాలకు న్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటి? ఆ 13 కుటుంబాల నుంచి వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో 10% తింటాడు. అందులో కొంతమంది దశంభాగం ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు పండించిన పంటలో రైస్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి గవర్నమెంట్ అవి ఇస్తుంది కదా రేషన్ బియ్యము, ఆ బియ్యము కానీ అవన్నీ కూడా వాడు తీసుకుంటూ ఉంటున్నాడు. వారం 50 నుంచి 100 రూపాయలు వాళ్ళందరూ కూడా 250 నుంచి 300, 350 కూలీ పనులకి వెళ్ళేవాళ్ళు, మిరగాయ తోటలకి వెళ్ళేవాళ్ళు. నేను అక్కడ వాళ్ళని అందరిని అడిగాను అనమాట. వాళ్ళు సంపాదించిన సంపాదనలో వారంలో 100 ఒకరోజు కూలీ వీడే పాస్టర్ గాడు తినేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రివర్స్లో చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు కొద్దిగా సేఫ్లో ఉన్నట్టే కదా, వాళ్ళకు మనోధైర్యం వచ్చినట్టే కదా, ఈ పాస్టర్ ట్రాప్లో పడనివ్వకుండా నేను చేసినట్టే కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు మరి వాళ్ళు చేసినట్లే ప్రవీణ్ గారు కూడా చేస్తున్నారా? అంటే పాస్టర్లు చేసినట్లే మీరు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆపటం కానివ్వండి, మత ప్రచారాలు ఆపటం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ వేరే ఉన్న మతంలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇటు తీసుకురావటం కానివ్వండి, వాళ్ళు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారా? దీనికోసమేనా మీ పైన కేసు రిజిస్టర్ అయింది? నా పైన కేసు రకరకాలుగా రిజిస్ట్రేషన్ అయింది. నేను షార్ట్ ఫిల్మ్స్ మీద అయింది, కొన్ని వీడియోస్ మీద కూడా అయింది. నేను ఏం చేస్తున్నాను, పాస్టర్లు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సంతోషంగా ఉన్న హిందువుల మధ్యలోకి వెళ్ళి ఆ హిందూ దేవుళ్ళ విగ్రహాలు అవి పూజించకూడదు అని చెప్పేసి రకరకాలుగా మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒక ఊరు ఉంది మేడం, ఒక 50 కుటుంబాలు హిందువులుగా ఉన్నారనుకోండి, అది సంతోషంగా ఉన్నట్టే కదా.
వీడు వెళ్ళి వీడి మాటలు విని ఒక 10-15 కుటుంబాలు మారారనుకోండి, ఆ 10-15 కుటుంబాలకు మిగతా ఉన్న 35 కుటుంబాలకు విరోధం వస్తుంది కదా. అంటే అక్కడ ఊర్లలో కుటుంబాల మధ్య ఆ ఊర్లలో ఒకళ్ళ మధ్య ఒకరికి గొడవలు పెడుతున్నట్టే కదా. అలాగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కుటుంబాల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మూఢనమ్మకంలో తీసుకెళ్ళి మనుషుల్ని పిచ్చోలుగా, సైకోలుగా, దేశ విరోధాలుగా, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ పాస్టర్లు బైబిల్ పట్టుకొని పోతున్నారు. కానీ నేను మాత్రము అవన్నీ చల్లార్చి నిజమేందో సత్యమేందో తెలియజేసి మనమందరం కూడా ఈ మతానికి మనం సంబంధించింది కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేసింది మీరు పట్టుకున్న ఈ బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో తెలుసుకోండి, దీనిలోంచి బయటికి రండి అని చెప్పి వాళ్ళని సంతోషపరచడానికి, కుటుంబాలు మధ్య అన్నిట్లో ఈ గొడవలు చల్లార్చడానికి, మత విద్వేషాలు చల్లార్చడానికి నేను వెళ్తున్నాను. ఓకే, నేను దీనికి ఇది ఫస్ట్. సరే వాళ్ళు కేసులు పెట్టారు, పెట్టనివ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ మొత్తం జడ్జి గారి ముందు నేను బయట పెడతాను. నేను వెయిటింగ్ కూడా దానికోసం. ఇవన్నీ సమాజానికి కరెక్టా? ఇలాంటి వాళ్ళు పాస్టర్లుగా ఇట్లాంటి ఒక పుస్తకం పట్టుకొని ఊర్లోకి వెళ్ళి ఇంతమందిని మతం మార్చి ఒకరి మధ్య ఒకరి గొడవలు, కొట్లాట్లు రెచ్చగొడుతూ ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూస్తూ నేను ఎందుకు మౌనంగా ఉండాలి? నేను అందులో నిజ నిదానం చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను. నాకు దానిపైన డౌట్ ఉంది. మీరు ఆల్రెడీ బైబుల్ అంతా చదివేసి ఒక బుక్ కూడా రాశారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక అతను ఆ రీల్లో నేను విన్నది ఏంటంటే December 25th క్రిస్మస్ జరుపుతారు. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు పుట్టినరోజా? అవును. అదేనా? కాదు, దానికి మీనింగ్ క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. కానీ కొన్ని చోట్ల క్రీస్తు పుట్టినరోజు అని చెప్పేసి, పుట్టినరోజు క్రీస్తు బర్త్డే అని చెప్పేసి సెలబ్రేషన్స్ చేస్తారంట. అసలు క్రీస్తు పుట్టినరోజు అని ఎవరు చెప్పారు? ఆ రోజు కాదు క్రీస్తు పుట్టినరోజు అని చెప్పేసి అని అనటం చూసాను. ఏ రోజు అసలు? అంటే బైబిల్ ప్రకారం పలానా రోజు పుట్టారు ఆయన అనేది ఉందా? అంటే అసలు క్రిస్మస్ అనేది, ఈ శాంతా క్లాసు, ఈ క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. అసలు యేసు పుట్టినటువంటి డేట్లే కాదు, అందులో బైబిల్లో ఎవరి పుట్టిన డేట్లు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు క్రిస్మస్ రోజు మనం ఏం చూస్తామండి? అవును, ఒకటి సంథింగ్ ఏదో పశువుల పాకలాగా అరేంజ్ చేస్తారు. అవును, అక్కడ కొంతమంది ఉంటారు, గొర్రెలు ఉంటాయి, మధ్యలో ఒక చిన్న ఉయ్యాలేసి ఒక బాబుని పెడతారు. అవును, బాగా డెకరేషన్ చేస్తారు అదంతా. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ మీరు చెప్పినట్లు సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. శాంటా క్లాజ్ ఆయనదేంటో నాకు అసలు తెలీదు, గిఫ్ట్ల వరకే చూస్తాను శాంటా క్లాజ్. బట్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఏంటి? అది పెట్టడానికి సింబాలిక్ గా ఏంటి? అది ఆయన ఆ రోజు పుట్టాడనే కదా, సింబాలిక్ అదే కదండి. అంటే అసలు ఏంటి క్రిస్మస్ అంటే? అసలు నాకు నిర్వచనం ఏంటి? దేనికి సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నాను. అంటే క్రిస్మస్ అనేది జస్ట్ క్రీస్తుని ఆరాధించడము. అంటే క్రిస్మస్ అంటే కొంతమంది క్రీస్తు పుట్టినరోజు అన్నట్టు కొంత ప్రచారం కూడా జరుగుతుంటుంది. వాస్తవానికి ఆ రోజు యేసు పుట్టాడు అన్నట్టు ప్రపంచంలో ఎక్కడ ఏ చరిత్రలో ఆధారాలు లేవు. ఫస్ట్ పాయింట్, బైబుల్లో అయితే అసలే లేదు. ఆ శబ్దాబ్దాలు కానీ ఈయన అన్నట్టు ఎక్కడ లేదు. కొన్ని వేల ఇది నిన్న మొన్నది కాదు మేడం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది బలవంతంగా ప్రపంచంలో మీద రుద్దబడింది. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం క్యాథలిక్స్ వాళ్ళు ఈరోజు గ్రెగోరియన్ క్యాలెండర్లు కూడా లేదు. ఇలాంటి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, సో ఈ డేట్లో ఇలా పుట్టి ఉండొచ్చు అని చెప్పి కొన్ని రకాల ఎస్టిమేషన్ చేసి కొంతమంది క్రైస్తవ వక్తలు కలిసి బలవంతంగా ప్రపంచం మొత్తం మీద ఈ రోజు మనం సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది, అప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కూడా క్రైస్తవ ఆధిపత్యంలో ఉన్నవి.